అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అతిథుల అభిప్రాయాల నమోదుకు మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సదస్సుకు అత్యంత భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది. 3 రోజుల సదస్సులో అమరావతి మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఆకర్షణగా నిలవనుంది. సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు. విజయవాడలోని పవిత్ర సంఘం వేదికగా జరిగినటువంటి మహిళా పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు జిల్లా కలెక్టర్ బాబు ఏని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఏర్పాట్లు జరగబోతున్నారు? ఉమెన్స్ పార్లమెంట్ అనేది ఒక పెద్ద కార్యక్రమం. దాదాపు 12,000 డెలిగేట్స్, అది కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వస్తున్నారనమాట. సో వీరందరినీ కూడా ఒక కన్స్ట్రక్టివ్ అంటే చర్చా వేదిక లాగా ఇది రావాలి, అందరిది కూడా ఒపీనియన్ రావాలి. సో ఇది మనం ఆర్గనైజ్ చేయాలంటే పెద్ద స్థాయిలో మ్యాన్ అండ్ టెక్నాలజీ వర్క్ చేయాలి. సో మనం దాదాపు 18 ఆర్గనైజింగ్ కమిటీలు పెట్టారు. అదేవిధంగా 45 మల్టీ డిసిప్లినరీ టీమ్స్ పెట్టారు. అదేవిధంగా 1300 వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఇది కాకుండా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎట్లా జరగబోతుంది? ఇప్పుడు దీనిలో టెక్నాలజీ గురించి మాట్లాడినట్టయితే హైలీ ఇంటరాక్టివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మధ్యాహ్నం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా 100 గ్రూప్ ఫామ్ చేసి మహిళలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పైన డిస్కషన్. ఈ డిస్కషన్స్ అన్నీ కూడా కన్సోలిడేట్ చేస్తూ అమరావతి డిక్లరేషన్ అనేది రావాలి. సో దీనికోసం ముఖ్యంగా ఒక అప్లికేషన్, అది iOS యాప్లలో అదేవిధంగా ప్లే స్టోర్లో పెట్టడం జరిగింది. నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ టైప్ చేసి వస్తాయి. వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కూడా దీనిలో చేయొచ్చు. అదేవిధంగా నెట్వర్కింగ్ దీని ద్వారా చేయొచ్చు. ఇప్పుడే దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి దాదాపు 1000 మంది డెలిగేట్స్ వాళ్ళు నెట్వర్కింగ్ మొదలైంది. నెట్వర్కింగ్ అంటే ఈ సబ్జెక్ట్స్ గురించి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పోల్స్, ఒపీనియన్ పోల్స్ చేయొచ్చు. ఇది అన్నీ కూడా ఒక మోడర్న్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. అది చాలా మంది వాడుతున్నారు. అదేవిధంగా కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆన్లైన్. ఇప్పుడు దాకా దాదాపు 9,000 మంది దాకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. ఇంకా 2 రోజుల్లో మన ఈ లోకల్ అందరూ కూడా మనం రిజిస్ట్రేషన్ వచ్చి ఒక 12,000 మంది దాకా వస్తారు. సో ఇది కాకుండా ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటిది కూడా చేస్తున్నారు. ఈవెంట్ జరిగినటువంటి వెన్యూ పవిత్ర సంఘంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ సంస్థ ద్వారా 200 Mbps కనెక్టివిటీ ఇస్తున్నారు. అదేవిధంగా మీడియా సెంటర్ ఉంది. ఇది కాకుండా కంప్లీట్ పార్లమెంట్ సెషన్ విల్ బి వెబ్ కాస్టెడ్. అదేవిధంగా ఫేస్బుక్ కాస్టింగ్ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాము. తర్వాత యూట్యూబ్ స్ట్రీమింగ్ కూడా ఉంది. ఇది కాకుండా లోక్సభ, రాజ్యసభ టీవీ, అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా కవరేజ్ ఫీడ్ కూడా ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అదే టైంలో అదే వెన్యూలో సాయంత్రం 5 నుంచి 10 దాకా అమరావతి గ్లోబల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఉంది. దాదాపు 130 మంది కళాకారులు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. సో అందరూ కూడా రావాలి, ఇది కూడా ఆస్వాదించాలి. ఇండియన్ పోల్స్ ప్రత్యేకించి యాప్ ద్వారా, మొబైల్ ద్వారా తీసుకున్నారు కదా, ఎందుకోసం ఎట్లా తీసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్? ఇప్పుడు ఒకరొకరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. కానీ వన్స్ వీ కమ్అట్ విత్ అమరావతి డిక్లరేషన్, దానిలో దెర్ షుడ్ బి ఏ కామన్ డెఫినేషన్. సో ఎక్కువ మంది ఏ డెఫినేషన్ వాళ్ళు అడుగుతున్నారు, లేదంటే ఏ డెఫినేషన్ ఉండాలని చెప్తున్నారు, అది పోల్స్ ద్వారానే మనకు వస్తాయి. సో 12,000 మంది వస్తే మాన్యువల్ పోలింగ్ కానీ ఇదన్నీ కుదరదు. సో ఇట్ హ్యాస్ టు గో త్రూ ఏ ప్రాసెస్. సో దీనికి మనం ఏం చేశారంటే ఫెసిలిటేటర్స్, మెండర్స్, రాపోర్టియర్స్ ఇలా 3 విభాగాలాగా చేశారు. ఒక 100 గ్రూపు డెలిగేట్స్కు ఒక మెండర్ ఉంటుంది. సో యాజ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ద రిపోర్టింగ్ విల్ బి డన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కన్సాలిడేటెడ్ ఆన్లైన్. ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ని ప్రచారం ఎలా చేపట్టబడుతున్నారు? ప్రత్యేకించి ఒక థీమ్ సాంగ్ ఏమైనా పెట్టారు? ఆల్మోస్ట్ 3 టైప్స్ ఆఫ్ థీమ్ సాంగ్స్, ఒకటి హిందీలో, 2 తెలుగులో చేయడం జరిగింది. దానికి కూడా టోటల్ అన్ని సినిమా థియేటర్స్, అదేవిధంగా టీవీ, మీడియా, రేడియో, ఇవి అన్ని దానిలో కూడా వీఆర్ గివింగ్ పబ్లిసిటీ. అంటే ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ ఎక్కువ మంది డెలిగేట్స్ కూడా వస్తారు. వాళ్ళ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మహిళలనే పెడుతున్నారా, లేకపోతే ఎట్లా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ సెక్యూరిటీ అనేది మనకు 3 చోట్ల అవసరం ఉంటుంది. ట్రావెల్ టైంలో, అకామిడేషన్ ప్లేస్లో, అదేవిధంగా వెన్యూలో. ఈ 3 దానికి స్పెసిఫిక్ స్ట్రాటజీ ఇస్తున్నాము. దీనికి ప్రతి చోట్ల ఒక లైసెన్స్ ఆఫీసరు, ఒక కేర్ టేకరు. ఈ అకామిడేషన్ ప్లేస్ కూడా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఉంది, ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్ వస్తున్నారు. సో వీ వాంట్ టు గో దెమ్ టు గో బ్యాక్ అండ్ సే దట్ దిస్ వాజ్ బెటర్ దాన్ అవర్ హౌస్. ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒక లైసెన్స్ ఆఫీసర్ ద్వారా, ఒక కేర్ టేకర్ ద్వారా వీఆర్ గోయింగ్ టు మానిటర్. ఎక్కడ దిగుతున్నారు, అక్కడి నుంచి బస్ పెడుతున్నారు,
ఎక్కడ అకామిడేషన్ ఉందో అక్కడ నుంచి వెన్యూకి బెస్ట్ పెడుతున్నారు, అదేవిధంగా రిటర్న్ కూడా బెస్ట్ పెడుతున్నారు. సో వీ హ్యావ్ ఎ వెరీ ప్రాపర్ స్ట్రాటజీ యాజ్ ఫర్ అ సెక్యూరిటీ. వచ్చిన వాళ్ళ కోసం లోకల్గా పర్యాటక ప్రదేశాలు చూపించడానికి మీరు ఏమైనా ఏర్పాటు చేశారు? ఎస్, ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ ద డెలిగేట్స్. ముఖ్యంగా ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయి వచ్చిన వాళ్ళకు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఒక 4 ప్యాకేజెస్ చేయడం జరిగింది. అది లైసెన్స్ ఆఫీసర్ ద్వారా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని వీ విల్ ప్రొవైడ్ ద ట్రాన్స్పోర్టేషన్ బై టూరిజం డిపార్ట్మెంట్ విల్ టేక్ ఫార్వర్డ్. మొత్తానికి పెద్ద ఎత్తున వచ్చేటువంటి మహిళా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు చేసాం, అలాగే భద్రత కూడా కట్టుదిట్టం చేశామని చెప్పి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో పాటు ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.